అదేంటన్నా అత్తారింటికి అలా ఇలా వచ్చా మ్యాటర్ మహిమ. సరే ఈ మ్యాటర్ ఎక్కడ దొరుకుతుంది? ఎందుకని చెయ్య మన పడపట్లంకి వెళ్ళి గంధపు చెక్క ఎవరు అడిగినా ఇచ్చేస్తారు. గంధపు చెక్క? గంధపు చెక్క. సరే ఈ గిల్ఫాన్స్ సిల్ఫాన్స్ అని ఎక్కడ దొరుకుతాయి? గిల్ఫాన్ శిల్పాన్లు రామా థియేటర్ వెనకాల రవిగాడు నడుపుతున్నాడన్నా. అంతేందుకు లాడ్జిలో రవిగాడు సోమగాడు ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నారు. అంతేందుకు కాళేశ్వర మార్కెట్ వెనకాల సారాయిగా వస్తున్నారు. డబ్బులు ఇస్తే చాలనా కాళ్ళు చేతులు నొక్కేవారు మా చవరంలో ఉన్నారు, తల లేపేవారు మన ఏరియాలో ఉన్నారన్న. 4 రాష్ట్రాలకు రౌడీలు ఇక్కడి నుంచే సరఫరా అవుతున్నారు. వీళ్ళందరికీ నాయకుడు అన్నానే పెరుమాళ్ భిక్షం. అన్నా నువ్వెందుకు ఇవన్నీ అడుగుతున్నావు? నేను నేనేమీ అడగలేదే, నువ్వేదో వాగుతున్నావు. ఇదేనా రివర్స్ బ్యాటింగ్? నా పెట్టి దొంగతనం చేశారు సార్. సెంటర్ ఆఫ్ ది టౌన్ లో పెట్టిన దొంగిలిస్తావా? ఇటీవో కానిస్టేబుల్ వాడి బండిలో ఎక్కించు. ఎవరిదా ఈ పెట్టే? నా పెట్టే సార్. లోపల 3 లక్షలు ఉన్నాయి. 3 లక్షలా? అయితే ఏమిటయ్యా స్టేషన్కి వచ్చి సంతకం పెట్టి వాటిని తీసుకెళ్ళావు. ఏమిటా ఈ గుంపు? వెళ్ళండి. అయ్యా నమస్కారం అండి. ఎవరా ఈ పోలీస్ జీపుని ఆపింది? పోలీసులు ఇలా పెట్టిగా చేసి తీసుకెళ్తుంటే ఇక దొంగలు మేటా పతి కదండి. మర్యాదగా తప్పుకో. అన్నా నాకు సమాధానం చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళామన్నా. రై బండి వాడి మీద ఎక్కించు. ఒకవేళ పవర్ స్టార్ పనిచేస్తున్నాడు. ఆపు. ఎంత పొగరుంటే పోకిరిలాగా ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని నడు రోడ్లో పట్టుకుని కొడతావు? నేను పోకిరి, వీడు పోలీసా? డీడీ దండపాని. నువ్వు డీడీ దండపాడివి కదా, కేడి దండపాడివి. ఊరుకుంటే నీ డ్రెస్ ఇప్పించి నువ్వే వాడిని ఇన్స్పెక్టర్ చేసేలా ఉన్నావా? వాడొక ఎదవా, నువ్వు వాడికి సపోర్టా? వాడిని అరెస్ట్ అయ్యా. ఎవరిని అరెస్ట్ చేయాలో నాకు తెలుసు, నువ్వెవరివి? రౌద్రానికి నరసింహస్వామి, ధైర్యానికి ఆంజనేయ స్వామి, ప్రజారక్షణ కోసం ఈ 6 స్వామి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ సిటీ. లాడ్జిలో 5కి 10కి పక్కలేసే బ్రోకర్ నా కొడుకువి ఇక్కడికి వచ్చి ప్లాన్ వేసి దొంగతనం చేస్తున్నావా? అరెస్ట్.
నాకు కొట్టారా మీ పొట్ట కొట్టారా వన్స్ మోర్ సెల్యూడికే చెడుకుంటాడు వస్తున్నాడు ఏం చేస్తారో ఏంటో. జెండా ఎగరేసిన ఎవరయ్యా? సరే సార్, 3 ఇంచుల కింద కట్టావు. 30 అడుగుల ఎత్తులో 3 ఇంచులు సరిగా కనపడలేదు సార్. అంటే 30 అడుగుల దూరంలో పరిగెత్తే దొంగ నీకు కనిపించడు. 1 వీక్ సస్పెండ్. అయ్యో, అయితే టోటల్ కింద డిస్మిస్ అనుకుంటాను. మార్చ్ పాస్ట్ తెలుసా? అవన్నీ మర్చిపోయారు సార్. పాపం సార్, వాళ్ళు 20 సంవత్సరాలుగా ఒకే చోట నిలబడి సెలవులా మారిపోయారు సార్. కానీ నేను మాత్రం అలాగా సార్, పాలలో నీళ్ళలా పప్పుచారులు ఉప్పు చేపల మందులో చోటలా కలిసిపోతాను సార్. ఇప్పటి కాల్చుకుంటావా? డబ్బిస్తే ప్రాణం ఇస్తావా? అపరాధిని బయటకు వదిలేసి అమాయకుడు లోపలేస్తావా? ముందు జిప్పేస్తావయ్యా. Yes, sir. Look here. మీ అందరికీ ఒక విషయం చెప్తాను. మీరు ఎక్కడికైనా వెళ్ళి మందు కొట్టండి. షూ వేసుకున్నా వేసుకోపోయినా, క్రాఫ్ కట్ చేసినా చేయకపోయినా, యూనిఫామ్ తొడుక్కుపోయినా, పొట్ట పెంచినా పెంచకపోయినా నాకు అనవసరం. చెప్పిన పని కరెక్ట్ గా చెయ్యాలి. అలా కాకుండా పిచ్చి వేషాలు ఏమైనా వేశారో వార్నింగ్, సస్పెండ్, డిస్మిస్ లాంటివి ఏం లేవు. రాత్రికి రాత్రే ప్రాణం తీసి కృష్ణ బ్యారేజ్ కింద పాతేస్తాను. మైండ్ ఇట్. 100 మంది అపరాధులు తప్పించుకోవచ్చు, వదిలేయండి. కానీ ఒక్క నిరపరాధి కూడా శిక్షించబడకూడదు. పోలీస్ వాడికంటే ఒక పొగరుంటారు. పబ్లిక్ ఎవడైనా డిస్టర్బెన్స్ కలిగిస్తే వాడు అక్కడే తొక్కిపారాయండి. మన సామాన్య ప్రజలకి మిత్రులాగా, పోకిరికి పోకిరిలా ఉండాలయ్యా. జాతీయ పతాకానికి సల్యూట్ చేసేటప్పుడే మనం ప్రాపర్ పోలీస్. 15 కిలోమీటర్ల విస్తీర్ణం గల సిటీ, దానికి ఇంతమంది పోలీసులు కాపలా, అయినా ఇన్ని తప్పులు జరుగుతున్నాయంటే అందుకు కారణం ఎవరు? మిస్టర్ పరమశివం, విజయవాడలో మొత్తం ఎన్ని బస్సులు, లారీలు, వైన్ షాపులు, నగలగొట్లు, బట్ల కొట్లు, హోటల్, లాడ్జ్, కాలేజ్, బిజినెస్ మెన్, స్టూడెంట్, గవర్నమెంట్ సర్వెంట్, లాయర్లు, డాక్టర్లు మొత్తం ఎంతమంది ఉన్నారనేది 24 గంటల్లో నాకు లిస్ట్ కావాలి. డాక్టర్ లిస్ట్ ఎందుకు సార్? డూప్లికేట్లు ఎంతమంది ఉన్నారో నాకు తెలియాలి. అనవసరమైన లారీలు సిటీలోకి రాకూడదు, అవసరమైన బస్సులు ఎక్కడా కూడా అనవసరంగా ఆగకూడదు. ఆడపిల్లల్ని ఎవడూ టీస్ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే బొక్కలో దోసి మక్కలు ఎరగొట్టండి. ముఖ్యంగా రేపేటప్పుడు ఎవడు చేసినా సరే అక్కడికక్కడే కత్తిరించి పారేయండి. ఏం సార్ మిస్ అలాగుంది? నా పేరేంటి? స్వామి. అర్థమైందిగా? మిస్సా? నేను పోలీస్ కాదు, పోకిరి. మెల్లిగా దింపు, కాలు మీద వేసుకోగలవు. ఆవాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు 50-100 గ్రాములుగా వేసి పెడతాను. చక్కెర మాత్రం 1 కిలోగా వేస్తాను. రేపు వచ్చి తీసుకెళ్ళు. ఇదే సార్ పోయిన వారం లెక్క 4500. మామూలుగా ఈ డబ్బుని నా మనవరాల దగ్గరే ఇచ్చేయండి. భూనా, భూనా, కాస్త ఇక్కడికి వచ్చి వెళ్ళు. పిలిచారా తాతయ్య? అవునమ్మా, ఈ డబ్బు తీసుకుని లోపల పెట్టు. ఏంటి పంచదార మూట వీక్ గా ఉంది? ఒంట్లో బాలేదా? దీని వెయిట్ ఎంత? 100 కిలోలమ్మా. తాతయ్య తూకం వేసేగా కొన్నారు? లేదమ్మా, ఇక మీదే వెయ్యాలి. తూకం వేసి చూపించండి. మూట తీసి కాడమే పెట్టండి అయ్యా. 94 కేజీలే ఉన్నాయి. 6 కేజీలు ఏమయ్యాయి? వెంకయ్య, ఈ ఒక్క మూటైనా అన్ని మూటలు ఇంతేనా చెప్పవయ్యా? మీ అయ్యగారికి తెలిసిందంటే నిన్ను పనిలో నుంచి తీసేస్తారు. ఏమయ్యా, ఒక ప్యాకెట్ అమ్మితే మాకు 40 పైసలు కమిషన్ వస్తుంది. మా కుటుంబం అంతా దీని మీద ఆధారపడే బతుకుతుంది. నువ్వు ఇలా నష్టం చేస్తున్నావే. క్షమించండి సార్. వస్తానమ్మా. ఇలాంటి తప్పుకి జరగదు సార్. చూద్దాం. నీ కొడుకున్నాడే పెద్ద లేబర్ ఆఫీసర్ అని పేరు ఒక్కటే. ఒక్క కొట్లో చేయి చాచినా కూడా 1000-2000 అని చెప్పి ధారాళంగా ఇస్తారు. అది వదిలేసి ధర్మం, న్యాయం, నీతి అని మెగాస్టార్ బాణీలో పోతున్నాడు. అందుకనే పాకెట్ ఖర్చులు కూడా చిల్లి గవ్వ ఉండటం లేదు. తాతయ్య నాన్నని తప్పు పట్టద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తుల సొమ్మికి ఆశపడ్డం అనర్థం. న్యాయంగా సంపాదిస్తేనే నిలుస్తుంది. అమ్మా, నేను బస్ పాస్ కి 100 రూపాయలు తీసుకున్నాను. బామ్మా, నేను వెళ్ళొస్తాను. వెళ్ళరమ్మా. అక్క వెళ్ళిస్తాను. అది సరే మీనాక్షి, ఏంటమ్మా ఉదయం నుంచి మీ ఆయన కనిపించట్లేదు? అవునే, మీ అల్లుడేమైనా అగ్రహారంలో పుట్టినట్టు నడుచుకుంటున్నాడా? యాగంలో హోమానికని వెళ్లారు. ఈ పాటికి అక్కడ ఎన్ని గొడవలు చేస్తున్నారో ఏమిటో. అబ్బో మంత్రి గారు పక్కన పెట్టండి. మొదలు పెట్టారా? హోమానికి వెళ్తున్నాను. వచ్చేటప్పుడు లెటర్లో మిమ్మల్ని కలుస్తానే. అవన్నీ తర్వాత చూసుకుందాం. పక్కన పెట్టి డాక్యుమెంట్స్ తీయండి. డాక్యుమెంట్సా? ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ నాకా, నీకా, బైక్ బైక్ కి. బైక్ అయితే ఇదిగో. ఆర్సీ బుక్. ఆర్సీ బుక్ అయితే ఇదిగో. రోడ్ ట్యాక్స్. రోడ్డే లేదు, ట్యాక్స్ అడుగుతున్నారు. ఇదిగో. ఏంటి మంత్రి గారు నెంబర్ ప్లేట్ మార్చకుండా బండి అడుగుతున్నారు? ఇదిగో. బీ ఛానల్ చూపిస్తున్నారు. అవును, మీరు అనుకున్నప్పుడల్లా రంగులు మారుస్తూ ఉంటారు. అందుకనే పసుపు ఒకటి, తెలుపు ఒకటి, నలుపు ఒకటి రాయించి ఉంచాను. తీసుకోండి. మీరు ఇదే కలర్ అని చెప్పి ఎప్పుడైతే ఫిక్స్ అవుతారో అప్పుడే నేను కూడా రాయించి ముందు ఒకటి వెనకొకటి ఫిక్స్ చేస్తాను. లైసెన్స్ ఉంది. లైసెన్స్ ఇదిగోండి.
చూసుకోండి. ఏంటి పంతులు గారు ఫోటోలో జడాముడి లేదేంటి? అది చదువుకునేటప్పుడు తీసుకున్న ఫోటో, అందుకని దాంట్లో ముడి లేదు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏ కదా అని ఆ రోజు నేను ప్యాంటు కూడా వేసుకోకుండా వెళ్ళి కూర్చుని తెచ్చుకున్నాను. అది మీకు అవసరమా? ఈ పంతులు గారు ఎలా పడగొట్టాలి? 8 వేయడం తెలుసా? ఓ బైక్ తో వేయడం తెలుసా అని అడుగుతున్నాను. బైక్తో వెయ్యడం రాకపోతే లైసెన్స్ ఇస్తారా? ఆ? అయితే 7 వెయ్యి. 7 వెయ్యాలా? దొరికాడు పంతులు. మేట కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు. ఓకే సార్, మీరు వెనకాల కూర్చోండి, 7:30 వేసి చూపిస్తా. 7:30 ఎలా వేస్తావు? మీరు కూర్చోండి, వేసి చూపిస్తా. అలాగా, కూర్చోండి, సరే. కూర్చోండి. కూర్చున్నా. మీకు ఏళ్ళనాడు శని ప్రారంభమయ్యింది, భగవంతుడు తలుచుకోండి. ఎలా ఉన్నాయి రౌండ్స్? ఇది 3వ రౌండ్, ఇది 4వ రౌండ్. ఏళ్ళనాడు శని ప్రారంభమైంది, పూర్తయిన తర్వాత నేను పరిహారం చేస్తాను. అది చాలా ఇంకా పంతులు నిన్ను నెంబర్ పెట్టి అడిగినందుకు నాకు నేమ్ ప్లేట్ కూడా లేకుండా చేసావయ్యా. అదే ఒరిజినల్ 7:30. ఇక్కడ ఉన్న లెఫ్ట్ హ్యాండ్ ఏదయ్యా? టర్నింగ్ లో కట్ట కింద పడింది, దాన్ని నువ్వు తీసుకోలేదా? ఏంటి అంత ఈజీగా చెప్తున్నావు? నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. మనసేమో నీ వెనుకే తిరిగే కనులే